స్ట్రెచ్ మార్క్స్ అనేవి పోవని కొందరు అంటారు, కొందరు స్ట్రెచ్ మార్క్స్ పోతాయి అంటూ ఉంటారు. ఇందులో ఏది నిజము, నిజంగానే పోతాయి? ఇప్పుడు స్ట్రెచ్ మార్క్స్ అంటే మనకి ప్రెగ్నెంట్ లేడీస్ కి టమ్మీ మీద ఉండే స్ట్రెచ్ మార్క్స్ ఒక్కటే స్ట్రెచ్ మార్క్స్ కాదు. మీరు చూడండి, చాలా లావుగా ఉన్న వాళ్ళు ఆర్మ్స్ ముందు పెద్దగా ఉండి ఇప్పుడు ఆర్మ్స్ సన్నగా అయిపోయిన వాళ్ళకి ఇక్కడ చేతి వెనకాల స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి, థైస్ లో స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి, కాఫ్స్ వెనకాల స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి. ఈ స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు వస్తాయంటే స్కిన్ ర్యాపిడ్ గా స్ట్రెచ్ అవ్వడం వల్ల వస్తుంది. ఎప్పుడైనా లావుగా ఉన్న వాళ్ళు స్లోగా వెయిట్ లాస్ అయితే స్ట్రెచ్ మార్క్స్ రాదు, ఫాస్ట్గా వెయిట్ లాస్ అయినా ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అయినా స్ట్రెచ్ మార్క్ వస్తుంది. ఎందుకంటే మన స్కిన్ కింద ఉన్న మసిల్ ఫైబర్ కింద ఉన్న కొలాజన్ ఫైబర్స్ టూ మచ్ ఫాస్ట్గా స్ట్రెచ్ అయితే బ్రేక్ అవుతాయి, దానివల్ల స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. సో ప్రెగ్నెంట్ లేడీస్ స్ట్రెచ్ మార్క్స్ యూజువల్లీ ఎవరికి కామన్గా వస్తాయంటే ట్విన్స్ ఉన్న వాళ్ళకి, ఫ్లూయిడ్ ఎక్కువ బేబీ చుట్టూ ఉమ్మినీరు ఎక్కువ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, బేబీ సైజ్ బాగా పెద్దగా ఉన్న వాళ్ళకి, వచ్చే టెండెన్సీ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ ప్రివెన్షన్కి ఏం చేయొచ్చు? డెఫినెట్గా టమ్మీ 5th మంత్ వరకు స్లోగా పెరుగుద్దండి. యూజువల్లీ 5th మంత్ వరకు 99% మెంబర్స్కి స్ట్రెచ్ మార్క్స్ రావు. 5th మంత్ తర్వాత బేబీ ఫాస్ట్గా పెరుగుతుంది కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. టమ్మీని బాగా మాయిశ్చరైజ్ చేయండి, గీ పెట్టుకోండి, కోకోనట్ ఆయిల్ పెట్టుకోండి, మాయిశ్చరైజర్ రాసుకోండి. ఏం రాసుకున్నా మీ టమ్మీ మాయిస్ట్గా ఉంటే, అంటే డ్రైగా లేకుండా దాన్ని మీరు మంచిగా మాయిస్ట్గా మెయింటైన్ చేస్తే స్ట్రెచ్ మార్క్స్ని ప్రివెంట్ చేయొచ్చు. ఒక్కసారి స్ట్రెచ్ మార్క్ వస్తే 90% స్ట్రెచ్ మార్క్స్ పో. వన్స్ వచ్చినాయంటే స్ట్రెచ్ మార్క్స్ ప్రెగ్నెన్సీలో బ్లాక్గా, డార్క్గా, పర్పుల్గా ఉంటాయి మార్క్స్ మోస్ట్ ఆఫ్ ద విమెన్కి. డెలివరీ అయిపోయాక ఆ స్ట్రెచ్ మార్క్స్ పర్పుల్వి డార్క్ కలర్లో లేదా బ్లాక్ కలర్లో ఉన్నవి వైట్ కలర్ స్కార్స్లా ఫామ్ అవుతాయి. సో కొంచెం ఫేడ్ అవుతాయి కానీ ఫుల్గా పో. 90% కేసెస్లో ఒక్కసారి స్ట్రెచ్ మార్క్స్ వస్తే పోయే ఛాన్సెస్ చాలా తక్కువ. స్ట్రెచ్ మార్క్స్ ప్రివెంట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయొచ్చు, వచ్చినాక మాత్రం వాటిని కంప్లీట్గా తీసేయలేం. దట్ ఈస్ డిఫికల్ట్. ఓకే, ఫేడ్ అవుతాయి, ఎన్ని మెడికేషన్స్ వాడినా అవి ఫేడ్ అయ్యి కొంచెం కనిపించడం తగ్గుతాయి, బట్ కంప్లీట్గా పోవు. అడ్వాన్స్ డర్మటలాజికల్ ప్రొసీజర్స్ ఉన్నాయండి, అవి మీకు చాలా లేజర్స్తో వాటితో వచ్చినాయి. అవి ఫేస్ మీద కూడా చాలా యాక్నే ఉన్నప్పుడు, గుంటలు ఉన్నప్పుడు, ఈ ఫేస్ స్కిన్ ప్రాపర్గా లేదు అన్నప్పుడు, సర్ఫేస్ అంతా రఫ్గా ఉందన్నప్పుడు కూడా వాటితో ట్రీట్మెంట్ చేస్తున్నారు. అలాంటి ట్రీట్మెంట్స్కి వెళ్తే సో డెఫినెట్గా స్ట్రెచ్ మార్క్స్, స్కార్స్ కూడా వాళ్ళు తగ్గించుకుంటారు.